పనినే దైవంగా భావించి అంకిత భావంతో పనిచేసే అతి కొద్ది మంది నటుల్లో మన నందమూరి బాలకృష్ణ ఒకరు. క్రమశిక్షణ, చేస్తున్న పని పట్ల నిబద్ధతను తండ్రి ఎన్టీఆర్ నుంచి పుణికిపుచ్చుకున్న ఆయన జయాపజయాలతో సంబంధం లేకున్నా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతేకాదు ప్రయోగాలకు ఆయన ఎప్పుడూ సై అంటూనే ఉంటారు. మాస్ కథానాయకుడిగా రాణిస్తున్న సమయంలో భైరవద్వీపం లాంటి జానపద చిత్రాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. మాస్ హీరోగా, గ్లామరస్ కథానాయకుడిగా రాణిస్తున్న సమయంలో బాలకృష్ణ భైరవద్వీపం చేయడం ఒక ఎత్తైతే అందులో కురూపిగా నటించడానికి ఒప్పుకోవడం సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అప్పటికే రౌడీ ఇన్స్పెక్టర్, నిప్పుడవ్వ, బంగారు బుల్లోడు వంటి మాస్ కథా చిత్రాలతో దూకుడు మీదున్నారు బాలయ్య. ఈ సమయంలో సంగీతం భైరవద్వీపం కథతో బాలకృష్ణ వద్దకు వస్తే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశారు. అంతేకాదు కథలో భాగంగా కురూపిగా నటించడానికి కూడా ఒప్పుకున్నారు. నిజానికి బాలకృష్ణ కురూపిగా నటించడానికి ఒప్పుకోవడం కూడా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అప్పటికే బాలకృష్ణకు గ్లామర్ హీరో అన్న ఇమేజ్ ఉంది. మరో హీరో అయితే 1-2 సార్లు ఆలోచించేవాడేమో. అంతేకాదు పక్కనున్న వాళ్ళు కూడా అలాంటి పాత్రలు చేయొద్దని చెబుతుంటారు. కానీ బాలకృష్ణ అలా కాదు. దర్శకుడు కథపై ఆయనకు నమ్మకం ఎక్కువ. కురూపిగా కనిపించే సన్నివేశాలు తీయాల్సి వచ్చినప్పుడు ఆయనకు మేకప్ వేయడానికి దాదాపు 2 గంటల సమయం పట్టేది. ఒకసారి మేకప్ వేసిన తర్వాత సాయంత్రం దాకా తీయడానికి వీల్లేదు. భోజనం చేయాలంటే మేకప్ తీసేయాలి, తీస్తే మళ్ళీ 2 గంటలు టైం వేస్ట్. సమయం వృధా కాకూడదని బాలకృష్ణ దాదాపు 10 రోజుల పాటు కేవలం జ్యూస్లు మాత్రమే తాగేవారు. ఆ తర్వాత ఆ కురూపి శాపాన్ని కథానాయకుడి తల్లి తీసుకుంటుంది. ఈ విషయాన్ని కేఆర్ విజయగారిని అడగ్గా, హీరోగారే కురూపిగా కనిపిస్తుంటే నాకు వేయడానికి ఏం అభ్యంతరం ఉంటుంది అని ఆమె కూడా ఆ వేషం వేయడానికి ఒప్పుకున్నారు. తన శాపం తన తల్లి తీసుకుంటుందని తెలియగానే హీరో పాత్ర కొన్నలు, రాళ్ళు, రప్పలు దాటుకుంటూ రావాలి. అలా బాలకృష్ణ పరిగెత్తుకుంటూ వస్తుంటే నేలలో ఉన్న ముళ్ళు కాలిలో దిగబడిపోయాయి, రాళ్ళు గుచ్చుకుపోయాయి. అయినా బాలకృష్ణ అవేవీ లెక్క చేయలేదు. ఆదిత్య 369 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన చిత్రం భైరవద్వీపం 1994వ సంవత్సరం ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే బాలకృష్ణ కురూపిగా కనిపిస్తారని థియేటర్లో సినిమా చూసే వరకు ఎవరికీ తెలియదు. అభిమానులు ఒక్కసారిగా షాకైపోయారు. అంతేకాదు పలు విభాగాల్లో ఏకంగా 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.